చిత్రపులి కాలనీ మాజీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరిద్దరు తీసుకున్న అడ్వాన్స్లకు కమిటీ చెడ్డయిందని అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 10 మంది విమర్శించారు అని నేను పక్కకు వెళ్లే మనిషిని కాదు అని చెప్పారు. సభ్యులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తానని అన్నారు. ఎవరైనా సరే సొసైటీలో 3వసారి కూడా పోటీ చేయవచ్చు అని స్పష్టం చేశారు. గవర్నమెంట్ పత్రాలు ఫోర్జరీ చేశాను అని తన మీద తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. ఇక చాంబర్ రాజకీయాలకు చిత్రపురి రాజకీయాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వచ్చిన తర్వాత వచ్చిన పర్మిషన్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఒక 1.5 ఎకర్ పోయింది బఫర్లో. మళ్ళా డ్రాయింగ్లు మార్చి మళ్ళా మారిస్తే ఈ ఉన్న 175 కోట్లు అప్పెలా తీర్చాలి, ఉన్న ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలని ఒక తర్జన పడి పెద్దలతో సమావేశం ఏర్పడిన తర్వాత దీనికి హైరేంజ్కి వెళ్ళండి, వెళ్తే దాన్ని బట్టి ఆ రేట్ పెంచుకోండి, ఆ పెంచుకున్న రేటు మీద ఇప్పుడున్న సభ్యుల మీద భారం పడకుండా ఆ డబ్బులతో ఈ అప్పు అంతా తీర్చుకొని ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ముందుకెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత జల్లబడిలో సభ్యులందరికీ వివరించి తీర్మానం చేసుకొని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది. సరే, గత 3 నెలల నుంచి దాన్ని శంకుస్థాపన చేద్దాం అనుకున్న తర్వాత మేమే ఆపాం. ఎందుకంటే ఇప్పుడంతా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మూమెంట్లో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి సభ్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే రేపొద్దున మనం వచ్చే కమిటీ ఎవరో తెలియదు. దాని అంత పెద్ద ప్రాజెక్ట్ 400 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఎవరో చేస్తారో తెలియదు. కాబట్టి సడన్గా అర్జెంట్గా ఎలక్షన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి 4 మంత్స్ క్రితం మేము ఎలక్షన్కి అప్లై చేశాం. ఇప్పుడైనా సరే ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం ఎన్నుకుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే, మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఈ విమర్శలు ప్రతి విమర్శలు అనేది పక్కన పెట్టి విజన్గా పోవాలంటే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మాత్రమే ఇటు అప్పులు తీర్చగలం. ఇప్పుడు చంద్రబాబు రాజేష్ గారి దగ్గర తీసుకున్న అప్పైనా తీర్చగలం, ఏదైనా ముందుకెళ్ళం. కానీ వేరే కానీ ఎటువంటిది కానీ ఏమీ చేయలేమండి. ఇక్కడ మనం మాట్లాడుకోవడం, టైం పాస్ చేయడం తప్ప ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా సొసైటీ గత 6 నెలల నుంచి శాలరీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. అంత కష్టపడుతూ కూడా అంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కానీ, ఎందుకంటే మాకు బాధ్యతగా తీసుకున్నాం, నాకు అక్కడ అనుభవం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఎన్ని కష్టాలు వచ్చినా చిత్రపురి దాటి నేను బయటికి పోలేదని. గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ చిత్రపురి సరౌండింగ్లో జీవనం కొనసాగించాను తప్ప ఒక్కరోజు కూడా విమర్శించారు కదా అని చెప్పేసి నేను కూడా బయటికి పోయి ఒక విల్లా కొనుక్కొని నేను కూడా హ్యాపీగా ఉండగలను ఫ్యామిలీతో. కానీ ఇక్కడ కాదు, మనం బయటికి వెళ్తే ఈ చిత్రపురి కుంటుపడిపోద్ది. అయినా సరే మనం ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం, విమర్శలు పక్కన పెట్టుకుందాం ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ఆ పనిచేసిన విధంగా మాకు అందరూ సహకరించారు కాబట్టి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా నెక్స్ట్ కూడా ప్రతిదీ కూడా ఎంఐజీలో ఏం జరగాలి, ఏం జరిగితే సభ్యులు హ్యాపీగా ఉంటారు నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ ఎంఐజీలో వీడిఎఫ్ పని ఉంది ఒకటి, ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేయాలని ఎంత సంకల్పంతో పనిచేస్తాం అందరికీ కూడా తెలుసు. మా దగ్గర డబ్బులు లేకపోతే ఎంఐజీ సభ్యులు కూర్చోబెట్టి వారు తిట్టుకున్నా సరే ఒక 50,000 రూపాయలు మీరు సహకరించండి, ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తానని చెప్పాను. మళ్ళీ మీరు ఇప్పుడు డబ్బు ఇవ్వండి, తర్వాత డబ్బు వస్తే నేను మీకు వెనక్కి కూడా ఇస్తానని చెప్పాం. అయినా సరే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా చెప్తున్నా ఎంఐజీ సభ్యులకి, ఎలక్షన్స్ రేపు జరుగుతాయి అనగా ఈ నైటే ఆ వీడిఎఫ్ కంప్లీట్ చేస్తాను. కింద సెల్లార్ మా సొంత డబ్బులతో అయినా సరే కంప్లీట్ చేపిస్తాను, తర్వాత ఆ సొసైటీ నుంచి కూడా తీసుకుంటా అని చెప్పేసి మాటిస్తున్నాను. అలాగే ఎంఐజీలో ఉన్న పనులన్నీ కూడా మళ్ళా మా ప్యానల్ గెలిపిస్తే నెక్స్ట్ మార్చి నుంచి మొత్తం కూడా మిగతా పనులు కంప్లీట్ చేపిస్తాం. అలాగే ఎల్ఐజీలో కూడా ఒక ఎంఐజీ అని కాదండి, ఇప్పుడు ఎంఐజీలో మెయిన్గా మేజర్ పార్ట్లన్నీ తెలుసు. ఒక ఫైర్ వర్క్ చేయాలి, వీడిఎఫ్ కంప్లీట్ చేయాలి, కలర్ వేయాలి, లిఫ్ట్లన్నీ కూడా వాళ్ళకి మేజర్గా లిఫ్ట్ ప్రాబ్లం ఉంది. ఆ లిఫ్ట్లు కూడా నేను 3వ లిఫ్ట్ కూడా అతి పెద్ద లిఫ్ట్ కమర్షియల్ లిఫ్ట్ లాగా పెట్టి అందరికి కూడా ఒక న్యాయం చేద్దాం ఒక సంకల్పంతో మేము ప్లానింగ్లో ఉన్నాం. దాని ప్రకారం ఎంఐజీ పూర్తిగా కంప్లీట్ చేపిస్తాను. డూప్లెక్స్ కూడా కలర్ వేయించాలి, ఇంకా పనులు ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేపిస్తాను. అలాగే రోవర్స్ సభ్యులకి ఒకటే చెప్పేది, రోవర్స్ మెయిన్ ముఖ్యంగా ప్రతిదీ ఈరోజు సొసైటీ నాశనానికి పతనానికి కారకులు ఎవరంటే రోవర్స్ నుంచే మొత్తం. ఆ రోవర్స్ వాళ్ళకి ఇప్పుడే చెప్పేది ఒకటే, మీ ఒక 2-3 స్వార్థం వల్ల వ్యక్తిగత స్వార్థాలు మానండి. రోవర్స్ కంప్లీట్ చేసుకుంటే చాలా, ఈ రోజు 2 కోట్లు అమ్ముతున్నారు, రేపు 4 కోట్లు అమ్ముకోవచ్చు, మీరే అమ్ముకుంటారు, ఎవరు బయట వాళ్ళకి ఎవరు